హలో మై డియర్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మొదటి నెల నుంచి 12వ నెల వరకు నేను మా బాబు కోసం చేసిన సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోషూట్ థీమ్స్ ని మీతో షేర్ చేయబోతున్నా. ఈ ఫోటోషూట్ థీమ్స్ అన్ని కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. తన కంప్లీట్ 12 months ఫోటోషూట్స్ అన్ని 0 బడ్జెట్ తో చేశాను. ఎక్స్ట్రాగా అమౌంట్ ఏమీ పెట్టలేదు. అయితే సెప్టెంబర్ 16 వినాయక చవితికి 2 రోజుల ముందు మా ఈ బొజ్జ గణపయ్య మా ఇంటికి అయితే వచ్చాడనమాట. వినాయక చవితికి అందరి ఇంట వచ్చి తన పండుగను జరుపుకునే ఆ బొజ్జ గణపయ్య మా ఇంట వచ్చే ముందు తనతో పాటు మా ఈ చిన్ని బొజ్జ గణపయ్యను కూడా తీసుకొచ్చాడు. దీని ముందు సంవత్సరం వినాయక చవితి అప్పుడు వినాయకుని లడ్డు వేలం పాటలో ఆ మహిమ గల లడ్డూని పొందే అవకాశం మాకు దక్కింది. అయితే ఆ వినాయక చవితి అప్పుడు నేను ఒకటే కోరిక కోరుకున్నాను. వచ్చే సంవత్సరం నీ పండగ వచ్చేసరికల్లా నీలాంటి బొజ్జ గణపయ్య మా ఇంట రావాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్టుగానే ఆ బొజ్జ గణపయ్య నా కోరికను తీర్చాడు. అయితే మన జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే అదృష్టం ఉండాలి అంటారు కదా. నాకు పిల్లల విషయంలో మాత్రం ఆ దేవుడు అదృష్టంతో పాటు ఒక అద్భుతాన్ని కూడా సృష్టించాడు. అందుకే నేను ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అన్ని నా పిల్లలకి ఖచ్చితంగా చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అయితే కొన్నిసార్లు మనం వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని చెప్పి కొన్ని చేయకుండా ఆగిపోతాము కదా. అలా పిల్లల విషయంలో కూడా ఆగిపోకూడదు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మన తోటి వాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో అలా మనం కూడా ఉండాలి. తోటి వాళ్ళలాగే మనం ఉండాలి అంటే నా ఉద్దేశం ఎదుటి వాళ్ళు ఏం చేస్తే అది చేయాలనో, ఎదుటి వాళ్ళు ఎంత ఖర్చు పెడితే మనం కూడా అంతే ఖర్చు పెట్టాలి అని కాదు. మన స్తోమతని బట్టి ఇంకా మన లైఫ్ స్టైల్ ని బట్టి మనకున్న దాంట్లో ఇలాంటివి చేసుకోవాలి. ఇంకా మనం చేసే పని వల్ల ఇప్పుడు కానీ ఫ్యూచర్ లో కానీ ఎలాంటి నష్టం అనేది రాకుండా చూసుకుంటే సరిపోతుంది. అయితే మా హస్బెండ్ ఇంకా నేను పుట్టింది పెరిగింది పల్లెటూరులోనే, కానీ ఉండేది మాత్రం సిటీలో. అయితే పల్లెటూరులో ఉండే వారి ఆలోచన విధానం ఉండే తీరు ఒకలా ఉంటుంది, ఇంకా సిటీలో ఉండే వారి ఆలోచన విధానం ఉండే తీరు ఇంకోలా ఉంటుంది. మేము పల్లెటూరులో ఉన్నట్టుగా ఇక్కడ ఉండే వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని అనుకుంటారు. ఇంకా మనల్ని ఒక డిఫరెంట్ కేటగిరీలో పడేస్తారనమాట. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళు చదువుకునే దగ్గర కానీ, తోటి స్నేహితుల దగ్గర కానీ, బంధువుల్లో కానీ, ఇంకా సమాజంలోని మనుషుల దగ్గర కానీ మా అమ్మ నాన్నలు ఇది చేసి ఉంటే బాగుండు అని వాళ్ళ చిన్ని మనసుతో వాళ్ళ బాధను పంచుకొని వెనకడుగు వేసే పరిస్థితి రాకూడదు. అలా రాకుండా చూసుకోవాలి అనేదే నా మెయిన్ ఇంటెన్షన్. ఇంకా ప్రతి పేరెంట్ తన పిల్లల విషయంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఉంటది. ఇంకా తన లైఫ్ లో తాను అనుభవించనివి అన్ని తన పిల్లలకి చేయాలి. ఇంకా తాను పడిన కష్టాలు స్ట్రగుల్స్ తన పిల్లలు పడకూడదని అనుకుంటారు కదా. నా లైఫ్ లో అయితే నేను అనుభవించిన కష్టాలు కావచ్చు, ఇంకా నాకు ఎదురైన పరిస్థితులు అవమానాలు అన్ని డబ్బు వల్లనే. డబ్బు ఉంటేనే మన మనసుకి దగ్గరగా ఉన్న మనుషులు కావచ్చు, బంధువులు, స్నేహితులు, ఇంకా సమాజంలోని మనుషులు మనకి విలువని ఇస్తారు అని, లేదంటే డబ్బుకిచ్చేంత విలువ మనిషికి ఇవ్వరు అని. కానీ డబ్బుతో చేయలేనివి కొనలేనివి కానివి కూడా ఉంటాయని, ఇవి ఏవి సమాజానికి అవసరం లేదు అని. ఇంకా ఒక వ్యక్తి ఇంటి నుండి బయటికి వెళ్లి సమాజంలోని మనుషులతో ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉండాలి. ఇంకా అదే వ్యక్తి ఇంట్లో ప్రశాంతంగా ఉండి తృప్తిగా తినాలి అంటే ఆ వ్యక్తిని అర్థం చేసుకునే మనసు, ప్రేమను పంచే మనిషి ఆ వ్యక్తితో ఉండాలి అని. ఇలాంటి చిన్నవన్నీ చేసి చూపించి ఇలాంటి మాటలు చెప్పి పిల్లల్ని పెంచడం చాలా మంచిది. అయితే మా బాబు పుట్టిన ఇయర్ లో ఈ బేబీ మంత్లీ ఫోటోషూట్ అని, మెటర్నిటీ ఫోటోషూట్ అని, న్యూ బార్న్ బేబీ ఫోటోషూట్, ప్రీ బర్త్డే ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, వీటి ట్రెండింగ్ అనేది ఆ టైంలో బాగా నడుస్తుంది. ఇప్పుడైతే ఈ ఫోటోషూట్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. అసలు ఫోటోషూట్ లేకుండా ఏ ఫంక్షన్ కానీ, ఏ ఈవెంట్ కానీ, బర్త్డేస్ కానీ, మ్యారేజెస్ కానీ జరగట్లేదు. ఫస్ట్ మంత్ నుండి 4th month వరకు నేను చేసిన ప్రతి థీమ్ వచ్చేసి ఫస్ట్ది, సెకండ్ది ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ తో చేశాను. మిగతా 2 ఏమో వెజిటేబుల్ ఇంకా ఫ్రూట్ తో చేశాను. 5th month కంప్లీట్ అయ్యి 6th month లో ఎంటర్ అవుతున్నప్పుడు ఆ మంత్ యొక్క స్పెషల్ గెటప్ వేశానన్నమాట. అయితే మా బాబు విషయంలో నేను ఫస్ట్ మొక్కిన మొక్కు ఆ శివయ్యకే అన్నమాట.
అందుకనే తన ఫస్ట్ పుట్టెంటికలు వెమ్లవాడలో తీయించాము కాబట్టి తనకి శివయ్య గెటప్ వేశాను. ఇంకా 6th month లో అన్నప్రాసన చేస్తాము కాబట్టి ఇలా సింపుల్ గా పెసరపప్పుతో 6 అని రాసి గులాబీ ఆకుల పైన అన్నప్రాసన కోసం చేయించిన వెండి గిన్నె, గ్లాస్ ఇంకా స్పూన్ పెట్టాను. అయితే పెళ్లికి ముందు ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత ఒక ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఒక ఆడపిల్ల జీవితం అనేది ఒక ముళ్ళ పాన్పు లాంటిదే. కట్టుకున్న భర్త విషయంలో కావచ్చు, అత్తమామల విషయంలో కావచ్చు, ఇంకా భర్త తాలూకు ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇలా ఏదో ఒక విషయంలో పెళ్ళైన తర్వాత సమస్యలు అనేవి మొదలవుతాయి. ఇంకా మెయిన్ గా పిల్లలు కనే విషయంలో అయితే తన లైఫ్ ని బలంగా పెట్టాల్సిందే. తన బిడ్డ కడుపులో పడినప్పటి నుండి ఆ బిడ్డ చేతికి వచ్చేంత వరకు తన లైఫ్ కి గ్యారంటీ ఉండదన్నమాట. ఒక స్త్రీ భార్య స్థానం నుండి తల్లిగా మారింది అంటే తన బిడ్డతో పాటు దేవుడు తనకి కూడా ఇంకో జన్మను ఇచ్చినట్టే. పెళ్లి తర్వాత ఒక అమ్మాయి జీవితానికి గ్యారంటీ లేదు అని నేను ఎందుకు అంటున్నానంటే, మా బాబు పుట్టక ముందే ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ ఏంటంటే చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో కూడా అలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయని నేనంత పెద్ద ప్రాబ్లం నుండి బయటికి వచ్చాకే తెలిసింది. అసలు దేవుడు నాకు ఇంకో జన్మనే ఇచ్చాడు అనుకోవాలి. ఆ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏంటి, నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. అయితే 7th month బర్త్డే ముందు రోజు శ్రీరామనవమి వచ్చింది. అందుకోసమే తనకి రామయ్య గెటప్ వేశానన్నమాట. ఇంకా ఈ 7th month బర్త్డే వచ్చేసి ఏప్రిల్లో వచ్చింది. ఏప్రిల్లో అందరూ ఆంజనేయ మాల వేస్తారు కాబట్టి ఆ హనుమయ్యకి నారింజ రంగు అంటే ఇష్టం కాబట్టి ఇలా థీమ్ లో ప్రతిదీ ఆరెంజ్ కలర్ ఇంకా వైట్ కలర్ ఉన్న వాటిని యూజ్ చేసి చేశాను. 6 నెలల నుండి పెట్టే ఉగ్గు అనేది అన్ని రకాల పప్పులు కలిపి చేస్తాము కాబట్టి ఇక్కడ ఈసారి 7 అనే థీమ్ మైసూర్ పప్పుతో రాశాను. తన 8th month బర్త్డే రోజే మేము తిరుపతిలో ఉన్నాము. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఆంజనేయ మాల వేస్తారు. పెళ్లి కాక ముందు 5 years వేసి మానేశారు. మళ్ళీ ఇప్పుడు బాబు పుట్టాక వేశారు. అయితే ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి తిరుపతిలో చేయించామన్నమాట. 8 అనే థీమ్ పెసర్లతో రాసి ఈ ఫోటోకి యాడ్ చేశాను. ఇంకా 9th month బర్త్డే థీమ్ వచ్చేసి చాలా సింపుల్ గా చేశాను. ఒక పేపర్ అట్టతో 9 అనే థీమ్ కట్ చేసి చాలా సింపుల్ అండ్ స్వీట్ గా 9th month ఫోటోషూట్ అయితే చేశాను. ఇంకా 10th month ఫోటోషూట్ కూడా సేమ్ ఇలాగే సింపుల్ అండ్ స్వీట్ గానే చేశాను. బచ్చలి కూర ఆకుతో ఇలా 10 అనే థీమ్ రాసి చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేశాను. 1st month నుండి 4th, 5th month వరకు మనకు నచ్చినట్టుగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. 6th month నుండి మాత్రం వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ మూడ్ ని బట్టి మనం ఫోటోషూట్స్ చేసుకోవాలి. ఆడపిల్లలు అయితే ఒకే చోట కుదురుగా కూర్చుంటారేమో కానీ ఈ మగ పిల్లల్ని మాత్రం భరించడం చాలా కష్టం అసలు. అందులో మా సిద్ధ అయితే కోతి ఫెల్లో అనే చెప్పొచ్చు. చేతికి వచ్చింది ఏది వదిలిపెట్టడు, అన్ని నోట్లోనే పెట్టుకోవడం అలవాటు తనకి. ఇక్కడ చూశారు కదా, పచ్చి ఆకులను కూడా తింటున్నాడు. ఇంకా తన 11th month బర్త్డే వచ్చేసి ఆగస్ట్ లో అన్నమాట. ఈ మంత్ లోనే శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది కాబట్టి తనకి ఆ కృష్ణయ్య గెటప్ అయితే వేశాను. అన్ని బర్త్డే థీమ్స్ లో కన్నా ఇది నాకు చాలా క్యూట్ గా అనిపించింది. ఎందుకంటే ఇందులో తన అల్లరి అయితే అంతా ఎంత కాదు. ఆ రోజైతే నిజంగానే ఆ కృష్ణయ్యనే మా ఇంటికి వచ్చాడేమో అనుకున్నా, అంతలా అల్లరి చేశాడు మా ఈ చిన్ని కృష్ణయ్య. ఈ కృష్ణయ్య గెటప్ కి కూడా నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ థీమ్ ని ఇంకా తన గెటప్ ని అయితే వేశాను. ఇంకా తన ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్ కూడా చేయించాము. అది కూడా మా లైఫ్ స్టైల్ ని బట్టి సింపుల్ గానే చేశాము. ఇంకా ఫస్ట్ బర్త్డే కాబట్టి ఊర్లోనే ఫంక్షన్ చేశాము. అంతే అండి, మా బాబు యొక్క కంప్లీట్ 12 months బర్త్డే ఫోటోషూట్ అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.